వెల్కమ్ టు ఎల్జేసీ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం. ఉత్తరప్రదేశ్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ బుధవారం వారణాసిలో కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రతినిధులు ప్రధానికి త్రిశూలం, డమరుకం, సంప్రదాయ కండువాను బహూకరించారు. భాగం భాగ దేవేభ్యో మే దేవేభ్యో విదేవేభ్యో దేవేభ్యో విదధాతి దదాతి విదేవేభ్యో దేవేభ్యో విదధాతి భ్యో భాగం భాగ దేవేభ్యో మే దేవేభ్యో విదేవేభ్యో దేవేభ్యో విదధాతి దదాతి విదేవేభ్యో దేవేభ్యో విదధాతి భ్యో భాగం భాగ దేవేభ్యో మే దేవేభ్యో విదేవేభ్యో దేవేభ్యో విదధాతి దదాతి విదేవేభ్యో దేవేభ్యో విదధాతి భ్యో భాగం హరిబాధమానస్తగ్నో విశ్వాన్ పుమాన్ పుమాన్ కుశం పరిపాతు విశ్వత గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవాని. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్. శమిందాతాం పునర్బ్రహ్మాణో వసోనే దజనయే. భ్యో భాగం భాగ దేవేభ్యో మే దేవేభ్యో విదేవేభ్యో దేవేభ్యో విదధాతి దదాతి విదేవేభ్యో దేవేభ్యో విదధాతి భ్యో భాగం భాగ దేవేభ్యో మే దేవేభ్యో విదేవేభ్యో దేవేభ్యో విదధాతి దదాతి విదేవేభ్యో దేవేభ్యో విదధాతి భ్యో భాగం భాగ దేవే. టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మంత్రి నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్నారు. పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలతో చంద్రబాబు ప్రమాణం చేయించారు. పాత కొత్త కలయికతో కమిటీలను పార్టీ అధినాయకత్వం ఏర్పాటు చేసింది. పార్టీ చరిత్రలో తొలిసారిగా మండల క్లస్టర్ స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు దక్కింది. అందరూ కూడా గుండె మీద చేయబెట్టుకొని ప్రమాణం చేయాలి ఆత్మసాక్షిగా. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజాసేవాభావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. సినీ నటుడు, తమిళగా వెట్రి కళగం అధినేత విజయ్ మహారాష్ట్రలో షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. ఆలయ పూజారులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం విజయ్ బాబా సమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట టీవీకే పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ఉన్నారు.
ఈ నెల 23న తమిళనాడులో ముగిసిన ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం విజయ్ ప్రార్థనలు చేస్తారని టీవీకే వర్గాలు తెలిపాయి. విశాఖ గాజువాక జీవీఎంసీ 64వ వార్డ్ గంగవరం గ్రామ ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మోరు తల్లి నూతన ఆలయం మరియు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గంగవరం గ్రామ పెద్దలు ప్రజల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమ్మవారికి 3 రోజుల పాటు హోమాలు, గోమేద పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ముందుగా అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి పెద్దమ్మోరు తల్లి అని అమ్మవారి ఆశీస్సులు ప్రజల అందరిపై ఉండాలన్నారు. కొన్ని అనూహ్య కారణాల వల్ల ఆలయ నిర్మాణం ఆలస్యమైందని, అమ్మవారి దయతో ప్రజల సహకారంతో ఆలయాన్ని పూర్తి చేస్తామన్నారు. పెద్దమ్మవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారన్నారు. అమ్మవారి ఘటాల ఊరేగింపు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారన్నారు. అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పూలదండలు, మామిడి తోరణాలతో అలంకరించారు. మహిళలు మహిమాన్విత తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంగవరం గ్రామ పెద్దలు ఏరిపిల్లి భార్గవ్, పేర్లరాజు, కంబాలరాజు, ఏరిపిల్లి దేవుడు, కోవిరి కోర్లయ్య, పేర్ల నల్లయ్య, 64వ టీడీపీ అధ్యక్షులు కోవిరి హరికృష్ణ, గంగవరం ఎస్ఎంసీ చైర్మన్ చోడిపిల్లి దేవుడు, మైలపల్లి నర్సింగ్, పల్లేటి పెద్దప్పయ్య, కంబాల అమ్మోరు, కోవిరి పెంటయ్య, మాధవ్, బడి గోపి, గరికిన కొండయ్య, చోడిపిల్లి కోదండరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గంగవరం గ్రామ ప్రజలకు అలాగే పెద్దలకు నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గంగవరం గ్రామంలో శ్రీ 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 పెద్దమ్మవారి తల్లి ఆలయ నిర్మాణానికి గంగవరం ప్రజల నుంచి అనేక విధాలుగా శంకుస్థాపన చేయడం జరిగింది అమ్మవారికి. అలాగే ఈరోజు హోమాలు, గోపూజ కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఈరోజు గంగవరం ప్రజల నుంచి అన్నసంరాధన కార్యక్రమం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ట్ అయింది. అలాగే ఈ నెల వచ్చే నెల 9 నుంచి 6 నెల 2 వరకు ఈ గంగవరం 4 గ్రామాల్లో అనేక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ఈ అమ్మవారిని ఊరేగింపి ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క ప్రజల నుంచి చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు గారు రాలేకపోయారు. రేపు సతీ సమేతంగా మన గంగవరం గ్రామ దేవత అయినటువంటి శ్రీ శ్రీ పెద్దమ్మవారి తల్లిని దర్శించుకోవడానికి వస్తున్నారు. కావున మా తెలుగుదేశం పార్టీ నుంచి ఈ యొక్క గ్రామ దేవతకి ఎటువంటి కావాలన్నా సహసహకారాలు మా పార్టీ నుంచి మా ఎమ్మెల్యే గారు అందిస్తారని మా అందరికీ, మా గంగవరం నాయకులకి చెప్పడం జరిగింది. కావున గంగవరం గ్రామ ప్రజలకు అలాగే పెద్దలకు మా యొక్క పార్టీ నుంచి మేము మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన గంగవరం గ్రామ ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ పెద్దమ్మవారి తల్లి ఆలయ నూతనంగా అలాగే విగ్రహ ప్రతిష్ట రంగరంగ వైభవంగా జరిగింది. అలాగే 3 రోజులు కూడా హోమాలు, గోమూత పూజలు, అలాగే అన్నీ కూడా గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు శ్రేయస్ కోసం మన కొత్త విగ్రహ ప్రతిష్ట జరపడం జరిగింది. అలాగే ఏంటంటే మన గాజువాక ఎమ్మెల్యే అయిన రాష్ట్ర అధ్యక్షులు గారు రావాల్సింది అనివార్య కారణాల వల్ల రాలేదు. కానీ కొద్ది రోజుల్లో తల్లి దర్శనానికి వస్తారు.
తల్లి దర్శనానికి వస్తారు. అలాగే మా గ్రామ పెద్దలతో గ్రామ ప్రజలకి, కమిటీకి, మన ఆలయానికి ఇప్పుడు వెళ్ళవేళలా మా సహాయ సహకారాలు అందిస్తాము. అలాగే ఏంటంటే కమిటీ ఇప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాము. గ్రామ ప్రజలు శ్రేయస్కే మేము ఎప్పుడు కూడా అన్నదండలు, గ్రామ ప్రజలకి ఇప్పుడు కూడా మేము అందుబాటులో ఉండి గుడి సహాయ సహకారాలు డెవలప్మెంట్కి మేము ఎప్పుడు కూడా ముందుంటాం. గంగవరం, చిన్నపల్లిపాలెం, పదపల్లిపాలెం, జాలారపల్లిపాలెం 4 గ్రామాలు పెద్దలకి, ప్రజలకి, మా గంగవరం గ్రామం పెద్దల తరపు నుంచి ఈ 4 గ్రామ ప్రజలకి హృదయపూర్వక తెలియజేస్తున్నాం. గంగవరం గ్రామ పెద్దల తరపు నుంచి ఈ యొక్క కార్యక్రమం చాలా గంగవరం గ్రామ పెద్దలు ప్రజల సహకారం తీసుకొని ఈ యొక్క గుడి నిర్మాణం చేయడం చాలా గొప్ప విషయం. ఈ రోజుకి ఈ తల్లి పదమ్మ తల్లి ఈరోజు కార్యక్రమం జయపతి చేయడం మనం 4 గ్రామాల ప్రజలు కూడా చాలా సంతోషమైన రోజు ఇది. చాలా అందరూ కూడా ఈ పద్దమ్మ తల్లి ఈ 4 గ్రామాల ప్రజలు కూడా చల్లగా పోషించి బాగా పెంచుతుందని అందరూ కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఒక గుడి నిర్మాణం అయ్యి పద్దమ్మ తల్లి గుడి, ఇంకా ఈ చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి. అటు ఒక 4 గుళ్ళు ఉన్నాయి. ఈ గుళ్ళు కూడా మళ్ళీ రాబోయే కాలంలోనూ అంటే త్వరగాన మళ్ళీ ఆ గుళ్ళు కూడా నిర్మాణం చేసి మళ్ళీ ఇంత కార్యక్రమం చేయాలని చేస్తాము. దానికి తప్పము. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు, మా అన్నయ్య గారు చాలా ఈ గుడికి చాలా మంచి కార్యక్రమం చేశారు. చాలా రావాల్సింది ఏదో కారణం వల్ల రాలేకపోయినారు. ఈరోజు రేపైనా ఏదో టైంలో వస్తారు కంపల్సరీగా. ఈ గుడికి చాలా ఎక్కువ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు సహకారం ఈ గుడికి అందించారు. దానికి ఆ ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు. మా గ్రామ పెద్దల నుంచి, ఈ యొక్క పెద్దల తరపు నుంచి ఈ యొక్క కార్యక్రమం అందరూ కూడా ఈ 4 గ్రామాల పెద్దలు చల్లగా తెల్లి పోషించి పంచుతారని కోరుకుంటున్నాం. ఇట్లా గ్రామ పెద్దలు. గాజ్వాక్ లో బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు మాట్లాడుతూ దక్షిణ కోస్తా రైల్వే జోన్ పై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ప్రకటన సంతోషకరమని అన్నారు. జూన్ 1న రైల్వే జోన్ ను అధికారికంగా నోటిఫై చేయనున్నట్లు ప్రకటించడం ఉత్తరాంధ్ర ప్రజల కళ సాకారమవుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రాంతంలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు వేగం పెరుగుతుందని చెప్పారు. రైల్వే జోన్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం చేసిన కృషి ఫలించిందని పేర్కొన్నారు. బుల్లెట్ రైల్ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని, అమరావతి నుంచి హైదరాబాద్ కు కేవలం 70 నిమిషాల్లో ప్రయాణం సాధ్యమవుతుందని తెలిపారు. కలకత్తా నుంచి చెన్నై వరకు ఉన్న రైల్వే మార్గాన్ని 4 లైన్లుగా విస్తరించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారని చెప్పారు. విశాఖలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ ఏర్పడడం ఈ ప్రాంతానికి గౌరవంగా భావిస్తున్నామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. విశాఖ నగరం ప్రపంచ స్థాయిలో మరింత అభివృద్ధి చెందబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 1వ తేదీ నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని నిన్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి కేంద్ర రైల్వే శాఖ మంత్రివర్యులు శ్రీ అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించారు. దీంతో ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎన్నో ఏళ్ల కల దక్షిణ కోస్తా రైల్వే జోన్ ని ప్రకటించాలని గతంలో ఎన్నో సందర్భాల్లో విశాఖ జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరడం జరిగింది. దానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గతంలోనే ప్రకటించారు. అవి కార్యకలాపాలు కూడా జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ఒక శుభవార్త తెలియజేసినటువంటి కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంతో పాటు మనకి అమరావతి నుంచి హైదరాబాద్ కి కేవలం 70 నిమిషాల్లో బుల్లెట్ ట్రైన్ వెళ్ళబోతుంది. అదేవిధంగా 112 నిమిషాల్లో మనకి అమరావతి నుంచి చెన్నైకి వెళ్ళనుంది. దాంతో పాటు మనకి కలకత్తా నుంచి చెన్నై వరకు ఇప్పుడు ఏదైతే 2 లైన్లు రైల్వే ట్రాక్స్ ఉన్నాయో దాన్ని 4 లైన్స్ కూడా చేస్తామని చెప్పి మనకి వరాల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. మన విశాఖపట్నం జిల్లా రాబోయే రోజుల్లో ఏ డేటా హబ్ గా మారనుంది. ఇప్పటికే గూగుల్ వచ్చింది, త్వరలో రిలయన్స్ డేటా సెంటర్ కూడా రాబోతుంది. దానికి కూడా సుమారు 1.60 లక్షల కోట్లు కేటాయించనున్నారు. కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. విశాఖపట్నం జిల్లా రాబోయే రోజుల్లో ఏఐకి హబ్ గా కాబోతుంది. కాబట్టి ఇది ఒక మంచి శుభవార్త. కూటమి ప్రభుత్వం అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది కాబట్టి ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. దీనికి
ముఖ్యంగా మన రాష్ట్ర సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి వారు యువ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారు, మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, అందరి నాయకత్వంలో ముఖ్యంగా మన జనసేన అధినేత అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. విశాఖ గాజువాక చిత్తూరు జిల్లాలో జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి దారుణ హత్య అత్యంత హేయమైన చర్య అని పారిశ్రామిక ప్రాంత విలేకరుల సంఘం నాయకులు అన్నారు. ఈ మేరకు మల్కాపురం జంక్షన్ వద్ద నిరసన చేపట్టారు. అనంతరం ర్యాలీగా వెళ్లి స్థానిక మల్కాపురం పోలీస్ స్టేషన్ లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఘటనలు సిగ్గుచేటని, ఎటువంటి సమస్యకైనా చర్చించి పరిష్కరించుకుంటే పరిష్కారం దొరుకుతుందన్నారు. అలా కాకుండా దుర్మార్గంగా తోటి మనిషిని చెప్పడం బాధాకరమన్నారు. ఇటువంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమాజంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి ఎన్నో ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులపై ఇటువంటి దాడులు చేయడం బాధాకరమన్నారు. ఈ హత్యకు గల కారణాలు కనిపెట్టి హత్య వెనుక ఎంత పెద్దవారు ఉన్నా వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. స్టేట్ అంటారు, మరి ప్రజాస్వామ్యంలో మరి మన పాత్రికేయ వృత్తి, మరి అలాంటి పాత్రికేయ వృత్తిలోని నిజాలు నిర్భయంగా రాసిన విలేకరుల్ని ఈ విధంగా దారుణంగా హతమార్చడం అనేది చాలా నేరం. మరి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. మరి ఈ హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని పారిశ్రామిక ప్రాంత విలేకరుల సంఘం తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. విలేకరులకు ప్రత్యేకమైన చట్టం తెచ్చి రక్షణ కల్పించవలసిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉందని ఈ సందర్భంగా చెప్తున్నాం. థ్యాంక్ యూ. దాదాపు కలం జోహార్లు. ఈరోజు చిత్తూరు జిల్లా వీకోట గ్రామంలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని నిజాలు రాసినందుకు నిర్దాక్షిణ్యంగా రవిడి ముఖాలు హత్య చేశాయి, కత్తితో పొడిచి హత్య చేశాయి. వారందరినీ కఠినంగా శిక్షించాలని పారిశ్రామిక ప్రాంత విలేకరుల సంఘం తరపున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా హతుడు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరించాలని, అలాగే విలేకరులకు రక్షణ కల్పించే విధంగా కొత్త చట్టాలను తీసుకొచ్చి ప్రతి ఒక్క విలేకరికి రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నిజాన్ని నిర్భయంగా బయటికి తీసుకొచ్చే విలేకరులకు ఇటువంటి ఘటనలు జరగడం నిజంగా ఇది ప్రజాస్వామ్యం మీద దాడి. ఇటువంటి ఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఒక యువ విలేకరి. ఆయన్ని అత్యంత దారుణంగా వాకింగ్కి వెళ్ళినటువంటి సమయంలో కత్తులతో పొడిచి హత్య చేయడం జరిగింది. ఇది మా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కానీ ఈ హత్య రాజకీయాలు ముఖ్యంగా నిజాలు రాసినటువంటి విలేకరుల్ని దారుణంగా చంపి హత్య చేస్తున్నారు. నిజాలని కప్పాలనే ఉద్దేశంతో ఈ విధమైన హత్యలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇలాంటి హత్యల్ని అరికట్టడానికి ప్రత్యేక చట్టం తీసుకోవడం, అదేవిధంగా వెంటనే దానికి దర్యాప్తుకు సంబంధించి స్పీడ్గా దర్యాప్తు చేసి అంతకుల్ని పట్టుకుని ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి దాంతోపాటు కఠిన శిక్షలు పడే విధంగా అంతకులకి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి పారిశ్రామిక ప్రాంత విలేకరుల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ విషయంలో ఇంకొక హత్య జరగకముందే ఎలాంటి చర్యలను ఖండించాలని చెప్పేసి మేము విన్నవించుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.